హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మొన్ననైతే మార్నింగ్ వాకింగ్కి అయితే పైకి అయితే వచ్చేసరికి మొత్తం వాతావరణం కూల్గా అయిపోయిందండి. వర్షం పడేటట్లుగా ఉంది. చూసారు పైన అంతా నల్లగా ఉంది. ఇప్పుడైతే 5:30 అలా అవుతుంది. ఈ మొత్తం వర్షం పడేటట్లే ఉందన్నమాట. ఈ మధ్య ఎండలకైతే తట్టుకోలేక మేము పైన అయితే కూల్ పెయింట్ వేసామండి. ఇది పెయింట్ కాదు, సున్నం అనమాట. సున్నం అది వాటర్లో కలిపేసి అందులో 2 ప్యాకెట్లు ఉంటాయి. 2 కలిపేసి 2 కోటింగ్లు అయితే వేయాలండి. అదైతే వేసిన తర్వాత చాలా కూల్గా అయితే ఉందండి. కిందన ఫ్యాన్ గాలి కూడా చల్లగా తగిలింది, బాగుంది. ఏసీ కూడా వేరంగా కూల్ అవుతుందండి. ఇక్కడైతే ఎండలకి 2 పూటలు కూడా వాటర్ వేసిన మొక్కలు ఎండిపోయాయండి అన్నీను. అందుకోసం కొన్ని మొక్కలు తీసేసి ఇంకా అన్నీ ఖాళీ చేసి ఉంచేసాను. చూసారు కదా ఎలాగ ఎండిపోయి. పైకి వస్తే ఎంత బాగుండేదో అంత మొత్తం ఎండిపోయిందండి. ఇప్పుడు కిందకి అయితే వచ్చేసాను. ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిందండి. అంత ఎక్కువ వర్షం ఏం కాదు కానీ పర్లేదు, కొంచెం పడింది. మాకు 8-9 నెలలు అవుతుందేమో అండి వర్షం పడి. అస్సలు ఈ మధ్యకాలంలో అయితే వర్షం అసలు పడలేదు. అప్పుడెప్పుడో నవంబర్లో పడిందండి అంతేనే. అప్పటి నుంచి అయితే వర్షం అయితే లేదు. అలా కొంచెం వర్షం అయితే ఎక్కువైతే పడింది. ఇంకా పిల్లలు కూడా లేచిపోయారండి. లేచిన తర్వాత అలాగా బయటన వర్షం పడుతుంది కదా, చల్లగా ఉందని చెప్పేసి అక్కడ కూర్చొని చూస్తున్నాం అంతమంది ముందును. అమ్మ నాన్నలు కూడా మొన్నే వచ్చారు కదండి. ఇప్పుడైతే ఇంకా టీలు అయితే తాగేసాము. ఇంకా పిల్లలు కూడా పాలు ఇచ్చామండి. ఇంకా టిఫిన్కి ఇంకా బోల్ టైం ఉంది. ఇప్పుడైతే 6:30 అలా అవుతుందన్నమాట. చల్లగా ఉందని చెప్పేసి ఇంకా అలా కూర్చున్నాం. ఇన్ని మూన్ అయితే ఇంకా తగులు కొట్టుకోవడమేనండి. హాలిడేస్ కదా, వీళ్ళు ఇడిపించుకుంటే సరిపోతుంది. ఇంకా వీళ్ళిద్దరు ఇంకా కొట్టుకుంటూ ఇడిపించడం అదే పని. ఇంకా ఇప్పుడైతే ఇంకా లేచి స్నానాలు చేసి టిఫిన్లు అయితే చేయాలి. ఇంకా చేసిన తర్వాత ఇంకా బయట పనులు అయితే కొంచెం ఉన్నాయండి, వాటికైతే వెళ్ళాలి. ఇప్పుడు టిఫిన్లు అయిపోయి స్నానం అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం గ్రాసరీస్కి అయితే వచ్చానండి. ఇంకా ఇది రేపు గంధమావాస కదా, వాటి కోసం కొంచెం సామాన్లు తీసుకోవాలి. ఇంకా మామిడి పళ్ళు కూడా రేపే పెడతామండి. పెట్టిన తర్వాత మేము పూజదారి పెట్టిన తర్వాత తింటాం. అందుకోసం పళ్ళు అన్నీ తీసుకెళ్ళడం కోసం వచ్చానండి. ఇదైతే గంధమావాస రోజు అండి. ఈ పళ్ళు పరమాన్నం చేయాలి. ఇంకా పంచామృతం కూడా చేయాలండి. అవన్నీ చేసి పూజలోనైతే పెట్టాలి. ఈరోజైతే అవన్నీ కూడా పెట్టి పూజ అయితే చేస్తున్నాను ఇంటి దగ్గర అయితే. పూజ అంతా ఇంటి దగ్గర చేసిన తర్వాత ఇంకా గుడికైతే వెళ్తామండి. సింహాద్రప్పన్న గుడి అయితే మా అదే టౌన్లో ఉందన్నమాట. అక్కడికైతే గుడికైతే వెళ్తాము. ప్రతి సంవత్సరం కూడా ఇలానే చేస్తామండి. తప్పకుండా ఈ సింహాద్రప్పన్న, మా ఇంటి దేవుడు సింహాద్రప్పన్న కదా, అందుకోసం అని చెప్పేసి ఇవన్నీ కూడా చెయ్యాలి. అందుకోసం అయితే ఈ ఇంట్లో పూజ అంతా చేస్తున్నాను. నెక్స్ట్ గుడికైతే వెళ్తాను. ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇది ధూపం అయితే వేస్తున్నానండి ఇంటి మొత్తం కూడా. నేను ఇప్పుడు ఏ పూజ చేసిన ధూపం అయితే వేస్తాను కదా, అలాగనే ధూపం ఇంత మొత్తం కూడా వేస్తున్నాను. ఇంకా పిల్లలైతే ఇంకా లెగలేదండి. ఇది మార్నింగే 6:30 అలా అవుతుంది అనమాట. వేరం గుడికి వెళ్ళి వచ్చేద్దామని చెప్పేసి ఇంకా ఎండ స్టార్ట్ అయిపోద్దని వేరం రెడీ అయిపోయి ఇంట్లో పూజ అంతా చేసి ఇంక గుడికి అయితే బయలుదేరుతున్నాము. ఇప్పుడైతే హారతి కూడా ఇచ్చేస్తున్నాను. తర్వాత మా వారు వచ్చైతే మొక్కేస్తారు. మేమిద్దరమే వెళ్తున్నామండి గుడికి. ఇంకా ఇంత మార్నింగ్ హాలిడేస్ కదా, పిల్లలకు కూడా లేపడం ఎందుకని చెప్పేసి లేపలేదు. అమ్మాయిలు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు కదా, అందుకోసమైతే ఇంకా వాళ్ళకి లేపలేదు. లేకపోయినా మ్యాక్సిమం రారండి, ఇంటి దగ్గర ఉండిపోతారు. ఆ లైన్ ఎక్కువ లైన్ అయితే ఉంటుందండి. ఈరోజు వేరం వెళ్ళిపోతున్నాం, లైన్ అంటే చూడాలి. ఇంకా ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా గుడికి తీసుకెళ్ళిన సామాన్లు కూడా సర్దుకున్నానండి. సర్దిన తర్వాత ఇంకా బయటకైతే గుడికైతే వెళ్తున్నాము. ఇదేనండి సింహాద్రప్పన్న గుడి. ఇన్ని సంవత్సరాలకి ఇదే ఫస్ట్ టైం అండి ఖాళీగా ఉందన్నమాట. ఎందుకంటే మేము వేగం వచ్చేసాం. ఎప్పుడు కూడా 8-9 అలా అయిపోయేదన్నమాట. ఇంట్లో పూజ అంతా చేసి వచ్చేసరికి ఖాళీగా ఉంది. వేరమే దర్శనం అయిపోయిందండి 10 నిమిషాల్లోని. ఆ తర్వాత అట బాగా లోడ్ అయిపోయిందట. 2 hours అలా పట్టిందట. రోడ్డు మీద ఇంక లైన్ కూడా ఉందంట అని చెప్పారు మిగతా మా వీధిలో వాళ్ళు వెళ్ళే వాళ్ళు. చూసారు కదా, ఈ గుడిలోనైతే మాకు గొప్ప సెంటిమెంట్ అండి ఈ గుడికి రావడం అనేది. ఇక్కడైతే గంధం అమావాస్య రోజు గంధం పోస్తారండి. డబ్బాలతో గంధం అయితే తీసుకెళ్తాము. ఆ గంధం అనేది అక్కడ దేవుడికైతే గంధం వేస్తామన్నమాట. ఒట్టి రోజులు అయితే గంధం వేయడం అదేమి ఉండదండి. ఒక గంధం అమావాస్య రోజు అనమాట ఇట్లా చేస్తారు. మళ్ళీ అది మళ్ళీ గంధం అంతా తీసేసి మనం మళ్ళీ వెళ్తాం కదా అక్షయ ఈ రోజు, అప్పుడు మనకు గంధం అయితే ఇస్తారండి ప్యాకెట్లు కట్టేసి అలాగా. అప్పుడు మళ్ళీ వెళ్తామన్నమాట. ఇప్పుడైతే నేనైతే గంధం కూడా వేసేసాను. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయ పళ్ళు అన్నీ ఇచ్చేసాను అనమాట. ఇక్కడ ఇచ్చేసి గోత్రనామాలు అని చేసి పూజ అయితే ఇక్కడ చేస్తారు. అక్కడ ఓన్లీ గంధం వేయడమేనండి. ఇక్కడ మిగతా పూజ అంతా ఇక్కడ చేస్తారు. అప్పుడు ఒకసారి ఇక్కడ సింహాద్రప్పన్న కళ్యాణం కూడా ఒకసారి చేసామండి. బాగుంటుంది, చాలా బాగా చేస్తారనమాట. అది ఈ టైంలోనే రేపు ఎల్లుండి చేస్తారు చెప్పారు పంతులు గారు.
నాకు కరెక్ట్గా మేము చేస్తాం అనుకోలేదు కదా, అందుకోసం కరెక్ట్ డేట్ అయితే వినలేదు. పక్కన ఒక ఆవిడ అడుగుతున్నారనమాట ఎప్పుడు చేస్తారు ఏంటనేది, ఆవిడకి చెప్తున్నారు. అయిపోయిన తర్వాత బయటకు వచ్చి పూజ అంతా బయటకు వస్తాం కదా, బయట టిఫిన్ అయితే కట్టించుకుని వెళ్ళిపోదాము, ఇంకా పిల్లలు కూడా వెళ్ళలేదు కదా ఇంట్లో ఏం చేస్తాం అనేసి టిఫిన్ అయితే కట్టించడానికి మా వారు వెళ్ళారు. ఇంకా టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత చూసారా ఎండ, నిన్నంత వర్షం ఎలా పడింది కదండి, ఈరోజు ఎండ చూసారా, ఇప్పుడు 9:30 అయిందండి. ఎండ విపరీతం అస్సలు. అందుకోసం మేము ముందు రోజు కూడా ఎండకి ముందు ఒక దుప్పటైతే కట్టేస్తున్నామండి. ముందు గ్రిల్స్ ఉన్నాయి కదా, దానికైతే ఆ ఎండ అనేది ఈ తలుపుల మీదకి వచ్చేస్తుందని చెప్పేసి అందుకోసమని అక్కడ దుప్పటైతే కట్టేస్తాం, తలుపులు అయితే వేస్తామండి. ఇంకా హాలిడేస్ కదా, పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు, అల్లల ఇద్దరును చూసారా ఆడుకుంటున్నారు. అంటే బయటికి వెళ్ళి ఆడరండి అసలు, అందుకోసం ఇంట్లోనే ఎలాగ ఆడతారు అని చెప్పేసి ఇంకా వదిలిసాను, ఎలాగ ఆడుకుని చెప్పేసి. ఒక్క క్షణం బాగా ఆడతారండి, మరొక క్షణం ఇద్దరు దెబ్బలాడుకుంటారు. అలాంటప్పుడు కూడా మనం అస్సలు భరించలేము వాళ్ళ గొడవని. కాకపోతే ఆ టైం కూడా ఇంకా విడిచిపెట్టేయాలి, మరి సెలవుల్లో మరి మనకే టైం పాస్ అవ్వదు. అలాంటప్పుడు వాళ్ళు ఏడ్ చేస్తారని చెప్పేసి వదిలేస్తాను అలాగ ఆడుకోవడానికి అని చెప్పేసి. ఇంకా మధ్యాహ్నం వరకు కూడా ఇదే పని, ఇంకా పడుకోమని కూడా పడుకోరు, హోంవర్క్స్ ఉంటాయి కదా అవి కొంచెం చేస్తారు, ఇంకా అదే ఆడుకోవడం. మళ్ళీ ఈవినింగ్ అయితే ఇంక పైకి వెళ్ళి ఆడుకుంటారండి, ఇంక బయటికి వెళ్ళి ఆడరు కదా అని చెప్పేసి ఇంకా అలాగ ఉన్నాం. మా నాన్నలు కూడా ఉన్నారు కదా, టీవీ వేసి సినిమా అలా చూస్తామన్నమాట. అక్కడ అలా ఆడుకుంటున్నారు. ఇక్కడ మధ్యాహ్నం వంట కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు మరి బుధవారంగా నాన్ వెజ్ ఏమి ఉన్నాం కదండి, ఈరోజు అమావాస్య, నెక్స్ట్ గుడికి వెళ్ళి వచ్చాం కదని ఇప్పుడు సాంబార్ చేయడం కోసం సాంబార్ పెట్టాను. బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. బెండకాయ ఫ్రైలోని ఈ పల్లీలు పౌడర్ వేద్దామని, పౌడర్ అంటే కాదు, కొంచెం పల్లీలు వేపేసి కొంచెం గుండలా కొట్టేసి వేస్తే బాగుంటుందండి కర్రీ. అందుకోసమైతే అవి వేపిస్తాను. వేపిన తర్వాత ఆ మిక్సీ కొడదామని చెప్పేసి అందులో వేస్తాను. పప్పు కూడా ఉడికిపోయిందండి, ఇంకా ఆ పౌడర్ కూడా చేసేసాను అనమాట. ఇంకా చూసారు కదా, ఇప్పుడైతే సాంబార్ రెడీ అయిపోయిందండి, ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా రైస్ ఒక్కటే పెట్టాలి, అది ఎప్పుడే పెట్టనండి, ఇప్పుడు వేరమే చేస్తున్నాను కదా, కొద్దిసేపు పెడదామని చెప్పేసి. నైట్ టిఫిన్ కోసం అయితే ఇంకా గుళ్ళు అయితే నానపెట్టేశానండి, నైట్కి ఇడ్లీ పెడదామని చెప్పేసి. ఇప్పుడైతే ఇంకొక రైస్ పెట్టాలి, ఒక అరగంట ఆగిన తర్వాత రైస్ అయితే పెట్టేస్తాను. ఇంకా చాలా చెమట అండి, నిన్న వర్షం పడింది, అంత కూల్గా ఉందో ఈరోజు కూడా అంత ఒక్కగా ఉందండి. అస్సలన్నా బయట ఎండ చూస్తే అంత కళ్ళు మండేస్తున్నాయి. కాకపోతే కూల్ పెయింట్ వేసిన తర్వాత ఇంట్లో కూడా ఉండగలుగుతున్నామండి. ఆ మధ్య అయితే అస్సలు ఉండలేకపోయేవాళ్ళము, ఇప్పుడు చల్లగానే ఉంది వేసిన తర్వాత. కొన్ని రోజుల వరకు పర్వాలేదనమాట. అది పెయింట్ అయితే ఇంకెక్కువ రోజులు ఉంటుందట, మేము పెయింట్ కాకుండా సున్నం వేసాం కదా అందుకోసమని. ఇప్పుడైతే ఈవినింగ్ అండి, అది భోజనం అంతా చేసిన తర్వాత మధ్యాహ్నం ఈ గుళ్ళు కూడా ఆడేసానండి ఇడ్లీ కోసం, సాయంత్రం కోసం ఇంకా నానుతుంది కదా అని చెప్పేసి ఆడేసిన తర్వాత ఇంకా నూకైతే కలిపేస్తున్నాను. ఆ తర్వాత కొద్దిసేపు పడుకోవచ్చు అని చెప్పేసి. చూశారు కదా, జడంతా కట్టేసాను. ఇంకా అదేమో పిల్లలు పడుకున్నారు కదా, వాళ్ళు లెగిసేసరికి కేక్ తయారు చేసి ఉంచేద్దామని చెప్పి, బయట స్నాక్స్ అది కొనమంటారండి ఈవినింగ్ అయ్యేసరికి, ఏదో ఒకటి చేసి ఉంచాలి కదా అని అందుకోసమనే కేక్ అయితే రెడీ చేసి ఉంచుతున్నాను. ఈవినింగ్ వేసరికి అయితే తినడానికి వాళ్ళకి కావాలన్నమాట, అందుకోసం అని చెప్పేసి. బయట మరి కొండం మరి ఎందుకులే అని చెప్పేసి నేను మ్యాక్సిమం ఇంటి దగ్గర తయారు చేసి ఉంచుతానండి. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు నైట్కి డిన్నర్కి అయితే టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను. ఇడ్లీ పెట్టానండి, మార్నింగ్ సాంబార్ చేశాను కదా, సాంబార్ ఉంది, నెక్స్ట్ కొబ్బరికాయ చట్నీ అయితే చేశాను. ఆ రెండు కలిపి అయితే ఇప్పుడు పెట్టేస్తున్నాను. మోనుకి తినిపించానండి ఆల్రెడీ, కొంచెం వేరమే పెట్టేస్తాను, ఇప్పుడు విన్నీకి పెట్టేస్తున్నాను. ఇప్పుడు మా వారు కూడా వచ్చారు కదా, అందుకోసం చెప్పేసి మేము అందరం కూడా అమ్మ నాన్న అందరం కూడా టిఫిన్ చేస్తాం. ఇప్పుడు మేము నలుగురం అయితే పైకి అయితే వచ్చామండి. చూసారా, పైన చాలా చల్లగా ఉందండి, ఈవినింగ్ అయితే బాగా చల్లగా అయిపోతుంది అనమాట. అందుకోసం పైకి అయితే వచ్చాం. పిల్లలిద్దరు ల్యాప్టాప్ తెచ్చి ఏదో సినిమా చూస్తున్నారు, నేను అలాగ చీకట్లో కూడా వీడియో చేస్తున్నాను, బయట వెళ్తురు అలా ఉందని చెప్పేసి. చాలా కూల్గా ఉందండి, ఎక్కువసేపు అయితే ఉండలేకపోయాము, చలేసింది ఏకమనమాట, అంత కూల్గా ఉంది పైన కూడా. మార్నింగ్ ఎంత ఎండ ఎక్కుతుందో సాయంత్రం వచ్చేసరికి కొంచెం బాగా గాలేసి కూల్గా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతేనండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.